యాక్చువల్గా మేము యూకే వెళ్దామని చెప్పి కన్సల్టెంట్కి డబ్బులు కట్టేసి ఉన్నాము. లైవ్లో అన్నారు ఎవరో చీట్ చేస్తున్నారు మిమ్మల్ని, అద్భుత రీతిగా వాళ్ళు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తారన్నారు. ఓకే. రమ్య మోజెస్ గారు కూడా ఎవ్రీ వీక్ మా కొరకు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో చాలా మంది అంటే నాలాగా నియర్లీ ఒక 40 మెంబర్స్ వరకు వాళ్ళు చేసే మోసాన్ని గ్రహించలేకపోయారు. కాకపోతే దేవుడు అద్భుతంగా వాళ్ళ మోసాన్ని బయట పెట్టాడు. ఓకే. వాళ్ళు ఏంటంటే ఫేక్ లెటర్స్, ఫేక్ ఆఫర్ లెటర్స్ చూపించేసి డబ్బులు ఆల్రెడీ మా దగ్గర 9 lakhs తీసుకున్నారు. ఓకే. ఇంకొక 9 lakhs వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఓకే. సో మేము ఎప్పుడైతే అవి క్రాస్ వెరిఫై చేసుకున్నామో అవన్నీ ఫేక్ అని వచ్చింది. సో దేవుడు అద్భుత రీతిగా అంటే ఇప్పుడు March 11th చాలా దగ్గర టైం ఇది, ఈ లోపే వాళ్ళు చేసే మోసాన్ని బయట పెట్టేశాడు. ఓకే. సో వారి దగ్గర నుంచి మాకు ఒక 5 lakhs మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి. 5 lakhs వచ్చేసాయి. 5 lakhs రిటర్న్ వచ్చేసాయి. ఇచ్చేసారు. మిగతా 4 lakhs కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తామన్నారు. వావ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇందాక మీరు ప్రవచనం చెప్పేటప్పుడు చెప్పారు ఇట్లా బిజినెస్ కోసం డైలమాలో ఉన్నారు. అవును. అట్లాగే డబ్బులు కూడా మోసపోయి ఉన్నారు అని మీరు చెప్పారు. యాక్చువల్గా మేము యూకే వెళ్దామని చెప్పి కన్సల్టెంట్కి డబ్బులు కట్టేసి ఉన్నాము. వాళ్ళు November 28th మేము కట్టాము. ఓకే. నియర్లీ 3.5 months నుంచి మమ్మల్ని చీట్ చేస్తూ వస్తున్నారు. ఓకే. అంటే ఫేక్ లెటర్స్ చూపించి, ఓకే, మీకు జాబ్ ఆఫర్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి, వీసా ఫైలింగ్ చేస్తాము అని. ఓకే. ఓకే. యాక్చువల్గా March 11th లోపు వీసా ఫైల్ చేయాలి, ఆ రూల్స్ మారిపోతున్నాయి. సో మేము టెన్షన్ పడిపోతా ఉన్నాము. ఓకే. ఏమైద్దా ఇంకా ఏం చెప్పట్లేదు అని. కాబట్టి అద్భుతంగా దేవుడు వాళ్ళు ఎలా చీట్ చేస్తున్నారు అన్నది బయట పెట్టాడు. ఓకే. ఇక్కడ ఎవ్రీ వీక్ మేము రమ్య మోజెస్ గారితో మీతో ప్రేయర్ చేయించుకుంటూ ఉన్నాము. ఓకే. మీరు కూడా ఒకసారి లైవ్ లో అన్నారు ఎవరో చీట్ చేస్తున్నారు మిమ్మల్ని, అద్భుత రీతిగా వాళ్ళు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తారన్నారు. ఓకే. రమ్య మోజెస్ గారు కూడా ఎవ్రీ వీక్ మా కొరకు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో చాలా మంది అంటే నాలాగా నియర్లీ ఒక 40 మెంబర్స్ వరకు వాళ్ళు చేసే మోసాన్ని గ్రహించలేకపోయారు. కాకపోతే దేవుడు అద్భుతంగా వాళ్ళ మోసాన్ని బయట పెట్టాడు. ఓకే. వాళ్ళు ఏంటంటే ఫేక్ లెటర్స్, ఫేక్ ఆఫర్ లెటర్స్ చూపించేసి డబ్బులు ఆల్రెడీ మా దగ్గర 9 lakhs తీసుకున్నారు. ఓకే. ఇంకొక 9 lakhs వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఓకే. సో మేము ఎప్పుడైతే అవి క్రాస్ వెరిఫై చేసుకున్నామో అవన్నీ ఫేక్ అని వచ్చింది. సో దేవుడు అద్భుత రీతిగా అంటే ఇప్పుడు March 11th చాలా దగ్గర టైం ఇది, ఈ లోపే వాళ్ళు చేసే మోసాన్ని బయట పెట్టేశాడు. ఓకే. సో వారి దగ్గర నుంచి మాకు ఒక 5 lakhs మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి. 5 lakhs వచ్చేసాయి. 5 lakhs రిటర్న్ వచ్చేసాయి. ఇచ్చేసారు. మిగతా 4 lakhs కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తామన్నారు. వావ్. సో మేము మళ్ళీ వేరే కన్సల్టెంట్ ని పట్టుకొని తనకి ఆ డబ్బులు పంపించడం జరిగింది. ఓకే. దీని గురించి ప్రేయర్. వావ్. దేవుడు కార్యం చేస్తాడు. సో ఈ బిడ్డ కన్సల్టెన్సీ కన్సల్ట్ చేసి 9 lakhs పే చేశారు. సో ప్రార్థన చేసిన తర్వాత ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మోసాన్ని దేవుడు ఏం చేస్తారని బట్టబయలు చేస్తాడు. ఈ మోసం చేసే వాళ్ళంతా కూడా ఎంతకాలం అయితే వాళ్ళు రహస్యంగా చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క పట్టు పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ మోసం బట్ట బయలైపోతుందో వారు తిరిగి డబ్బులు ఇచ్చేయాల్సిందే. ఇచ్చేంత వరకు నిద్ర పట్టదు. నాకైనా మీకైనా దేవుని బిడ్డలకు ఎవరికైనా కానీ ఈ బిడ్డ ప్రార్థన చేశాము. సో మోసం బయటపడింది. 9 lakhs నుంచి 5 lakhs తిరిగి ఇచ్చేస్తారు. ఇక 4 lakhs కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఎక్కడైతే మోసపోయారో మోసం చేశారో ఆ అమౌంట్ వస్తుందని నేను ఎప్పుడు ప్రవచిస్తూనే ఉంటాను. మోసం అనేది మన జిందగీలో ఉండదు. చెప్పండి, మోసం అనేది మన జిందగీలో ఉండదు అని చెప్పండి. ఒకవేళ మోసపోయినా కానీ ఎవరైతే మోసం చేశారో వాళ్ళు తిరిగి ఇచ్చేసాలి. 5 lakhs ఇచ్చేస్తారు, 4 lakhs కూడా ఇచ్చేస్తారు. నేను ప్రవచిస్తున్నాను ఆ 4 lakhs తిరిగి ఇచ్చేంత వరకు కూడా వాళ్ళకి నిద్ర పట్టనే వద్దు. ఇక 4 lakhs అని ఆ దూత వెళ్ళి తింటున్నా నడుస్తున్నా కానీ బ్రదర్ ధీరజ్ 4 lakhs అని రాత్రి పగళ్ళు రీసౌండ్ లాగా బ్రెయిన్ లోనే 4 lakhs నిలబడాలి. ఇచ్చేంత వరకు నిద్ర పట్టొద్దు. అమౌంట్ రావాలి, కార్యం జరగాలి. 5 lakhs వచ్చాయి. దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. అందును బట్టి 2 చేతులు పైకెట్టి గట్టిగా ప్రభుకు మహిమ చెల్లిస్తూ గట్టిగా వందనాలు చెల్లిస్తూ గట్టిగా వందనాలు చెల్లిస్తూ గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ అమౌంట్ తిరిగి వస్తుంది. హల్లెలూయా.
మీరు సాక్ష్యం చెప్తారు. మోసం చేసేవాళ్ళు నిద్ర పట్టదు. ఇచ్చేంత వరకు అరగదు. మిగతా అమౌంట్ కూడా మీకు వస్తుంది బ్రదర్. ఏం లేదు, వాళ్ళకి అరగదు, వాళ్ళు నిద్ర పట్టదు. ఎస్, ఫస్ట్ ప్రయారిటీ మిగతా వాళ్ళకి ఎంత ఇవ్వాల్సి ఉన్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ మీరే ఉంటారు. 4 lakhs కూడా వస్తుంది. వచ్చిన తర్వాతనే అరిగింది పైకో కిందికో వచ్చేస్తుంది. దేవుడు కార్యం చేస్తాడు. యాక్చువల్ గా వేరే అతనికి 10 days టైం తీసుకున్నారు వాళ్ళు. 10 days తర్వాత ఇస్తామన్నారు. మాకు మాత్రం వాళ్ళు నెక్స్ట్ డే వేసేసారు 5 lakhs. ఎస్, మీరే ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు. ఎందుకంటే ఎస్, దేవుని బిడ్డలు ఎవరైతే మోసం చేశారో దేవుడు ఊరుకోడు. ఎవరిని మనం మోసం చేసే జనాంగం కాదు. అలాగని చెప్పేసి మనం అన్యాయంగా మోసపోతే మన దేవుడు ఊరుకుండే దేవుడు కాదు. ఆయన వాళ్ళ మెడలు వంచి ఏం చేస్తాడు? మెడలు వంచి అయినా సరే వసూలు చేయిస్తాడు. తన బిడ్డల్ని మోసానికి గురైనా కానీ తిరిగి చేస్తా. మిగతా 4 లక్షలు కూడా ఫస్ట్ ప్రయారిటీ మీరే ఉంటారు. తినేదంతా మనం ఎలాగైతే ఇక్కడ సైతాన్ మీతో రోగాలు తినిపిస్తుంది, అప్పులు తినిపిస్తే ఎలాగైతే మనం కక్కిస్తామో వాళ్ళు కూడా తినేదంతా కూడా కక్కుతారు. దేవుడు కార్యం చేస్తాడు. 4 lakhs కూడా మీకు వస్తుంది. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇంకొక చిన్న సాక్ష్యం. యాక్చువల్గా లాస్ట్ వీక్ మేము చర్చ్కి రాలేదు, కాకుంటే లైవ్ లో చూస్తున్నాము. ఓకే, చాలా అద్భుతంగా జరుగుండే లాస్ట్ వీక్ సర్వీస్. అరే మేము మిస్ అయిపోయినామని అనుకుంటుండే. మీరు ప్రవచనం చెప్తూ ఫోన్ పే నెంబర్ చూపించండి, అదే ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టండి. ఓకే, ఎవరిదో నెంబర్ 85 తో వస్తుంది అన్నారు. అవును, 85 తో అని చెప్పారు. నా నెంబర్ 8184859383. ఓకే, 85. ఓకే, సో నేను అనుకున్నాను 85 నా ఫోన్ నెంబర్ లో కూడా ఉంది అని నేను అనుకున్నాను. ఓకే, మామూలుగా మీతో ఏకీభవిస్తున్నాను. సో అద్భుత రీతిగా ప్రేయర్ అయిపోగానే నా ఫోన్ పేలో, అంటే నేను ఒకరిని అడిగాను డబ్బులు, నాకు అవసరం ఉండే ఎప్పుడో. ఓకే, నేను అది మర్చిపోయాను కూడా. ప్రేయర్ అయిపోగానే నాకు వాళ్ళు 20,000 డిపాజిట్ చేశారు ఫోన్. వావ్, ప్రేయర్ అయిపోగానే మీ గూగుల్ పే లో 20,000 పడిపోయింది. మేమే ఆశ్చర్యపోయాము, 85 అన్న నెంబర్ లో పడిపోయాయి అన్నట్టుగా. వావ్, చూసారండి. నాకు గుర్తుంది లాస్ట్ సండేలో 85 నెంబర్ నేను చూస్తున్నాను, అతనికి అమౌంట్ రాబోతుందని చెప్పాను. సో ఇక్కడ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో అతని నెంబర్ కూడా 85 ఉందని చెప్పాడు. సో ఏకీపించాడు. సో ప్రేయర్ అయిపోయేలోగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, అది వస్తుంది అనుకోలేదు. కానీ వెంటనే గూగుల్ పే లోకి 20,000 వచ్చేసింది. వెంటనే పడిపోయింది. ఇలా చెప్పినప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది జరుగునా, ఇది వాస్తవం అనుకుంటారు. అవునండి, మీరు నమ్మితే మీకు వచ్చే నష్టం ఏముందండి? అవునా కదా? అవునా? అమౌంట్ దేవుడు వేస్తానంటే నమ్ముతూ వచ్చే నష్టం ఉంది. అవునా? నమ్మితే మహా అద్భుతం జరుగుతుంది. నష్టం ఏం లేదు కదా. నమ్మితే నీకు వచ్చే నష్టం ఉంది. మీ నెంబర్ ఉందనుకోండి, పరిశుద్ధాత్మ చెప్తే ఎస్ నాకు ఆ నెంబర్ ఉంది అని మీరు నమ్మారనుకోండి, మీరు నమ్మితే మీకు వచ్చే నష్టం ఉండదు. నమ్మినందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కానీ వడ్డీ కింద చార్జ్ చేసి కట్ చేయదు. అమౌంట్ వస్తుందని నమ్మినప్పుడు ఈ బిడ్డ నమ్మాడు. అద్భుతంగా 20,000 పడిపోయింది. మీకేమనిపించింది? నేనే ఆశ్చర్యపోయాను. అంటే వెంటనే పడిపోయింది. ప్రేయర్ ఇట్లా అయిపోయింది, అమౌంట్ పడిపోయింది. వావ్, చూసారండి, ప్రేయర్ అయిపోయింది, వెంటనే పడిపోయింది. దేవుడు కార్యం చేశాడు. అందుకోసమే మీరు నమ్మాలి. ఇలాంటి ఏదో ఒకటిగా చెప్తా ఉంటారు అనుకుంటారు, కానీ చాలా కార్యాలు జరుగుతున్నాయండి. ఇంకా రాబోయే రోజుల్లో చాలా సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము చూసే చెప్తా ఉంటాము. మన గతంలో కూడా ఎన్నో సాక్ష్యాలు ఎంతోమంది వచ్చి చెప్పడం మనం చూసాము. ఇది అద్భుతమే. అసలు మీకు అది ఫస్ట్ టైం జరిగిందా? ఫస్ట్ టైం జరిగిందండి. ఫస్ట్ టైం జరిగింది. ఎప్పుడు ఇలా అమౌంట్ పడడం, అంటే ప్రేయర్ లేఖించి అమౌంట్ పడటం మీకు ఏమన్నాడు? జరగలేదు. అసలు ఫోన్ పేలో అమౌంట్ ఎట్లా పడతాయి ఏంటి అని అనుకునేవాళ్ళు. మీకు కూడా కొంచెం ఆలోచించేవారు, ఫోన్ పేలో గూగుల్ పేలో అమౌంట్ ఎట్లా పడుతుంది. ఎస్, ఎందుకంటే ఎప్పుడు చూడలే కాబట్టి సహజంగా ఆలోచన ఉంటుంది. కానీ బిడ్డ విశ్వాసం తీకివించాడు. ప్రేయర్ అయిపోయే లోపల కార్యం జరిగిపోయింది. 85 నెంబర్ అని చెప్పాను, 20,000 పడింది. ఇది అద్భుతము, ఇది ఆశ్చర్యము. ఎస్, ఇది కార్యం జరిగింది. దేవుడు ఈ సాక్ష్యం పెట్టి దేవుని మనకు కలుగాక. చప్పలు కొట్టి ఇప్పుడు కనిపించండి. మీ యొక్క గూగుల్ పేలో కూడా అమౌంట్ వస్తుందని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎస్, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో ఎస్ మీకు అమౌంట్ అద్భుతంగా పడుతుందని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి, రిసీవ్ అని.
ఎవరైతే ఆశతో ఉన్నారో దేవుడు మిమ్మల్ని అద్భుతంతో మీకు షాక్ ఇస్తారని ప్రవచిస్తున్నాను. వారి చెప్పండి.